ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అర్జున్ బాబు, ఏంది అట్లానే చూస్తారు? నాకెంతో ఇష్టమైన కొబ్బరి బొండం నాతో కలిపి తాగుతా అన్నారు. మరేంది అట్లా చూస్తారు? కావేరి, నీ వల్ల నాకు నేనే కొత్తగా పరిచయం అయినట్టు అనిపిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ కావేరి. గంగ శివకి ఏం చెప్పిందో ఎలాగైనా తెలుసుకోవాలి. ఒకవేళ అది గాని గుండమ్మ గురించి చెప్పిందని తెలిసిందంటే పరిస్థితి మామూలుగా ఉండదు. ఎవరు బిడ్డ? బావమ్మా. ఏందో మాట్లాడు బిడ్డ. బావా. గంగా, ఒక ముఖ్యమైన విషయం గురించి ఫోన్ చేశాను. అత్తయ్య ఉందా? శివ, నేను ఇన్నే ఉన్నా, చెప్పు. అత్తయ్య, ఆ గుండమ్మ ఎక్కడుందో ఆచూకీ తెలిసిపోయింది. అవునా శివ? అత్తయ్య, నేనిప్పుడు ఆ చోటుకే వెళ్తున్నాను. వెళ్ళి ఆ గుండమ్మని, ఆమె తమ్ముణ్ణి పట్టుకున్నానంటే మీ చుట్టూ ఉన్న అన్ని సమస్యలు తీరిపోతాయి. ఈ రోజుతో ఆ ప్రియా వెంకటరత్నం ఆట కట్టించవచ్చు. గంగా, మనం మాట్లాడుకున్న విషయం అనసూయ అత్తయ్య వినేసింది. పాపం, తను చాలా బాధపడింది. కానీ నాకెందుకో ఈ విషయం వెంకటరత్నం ప్రియలకి తెలిసే అవకాశం ఉంటుంది అని అనిపిస్తుంది. అందుకే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే బావా. సరే అయితే ఉంటాను. ప్రియా, ఇక మొత్తం ఫినిష్ అయిపోయింది. నీ పెళ్లి గురించి కన్న కలలు అన్ని మనుల కలిసిపోయినాయి. శివ ఇక మన మనిషి కాదు. మన గురించి నిజం తెలుసుకొని చాలా పెద్ద మిషన్ నడిపించిందని ఆలస్యంగా అర్థం చేసుకున్నాం బిడ్డ. శివ ఈళ్లతోనే కలిసి మనల్ని ఆట ఆడుకున్నాడు మొదలుపెట్టిండు. ఇంకా ఇట్లా మనం చూసుకుంటా ఉంటే శివ సాప కింద నీరు లెక్క మనకి తెలియకుండానే మన కిందకొచ్చి సుడిగుండం సృష్టిస్తాడు. ఇప్పుడు ఎదురు దెబ్బలు మనం కొట్టకపోతే శివ అస్సలు మనల్ని బతకనియడు. నాన్న, ఎందుకైనా మంచిది ఒకసారి ఆ విక్రమ్ గడికి ఫోన్ చేసి శివ అక్కడికి వస్తున్నాడని ఇన్ఫార్మ్ చేయి. ఆ గుండమ్మ ధనుంజయులని చంపేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. గట్టనే. ఆ విక్రమ్ గడు ఫోన్ ఎత్తుతలేడు. మరెలా నాన్న? ధనుంజయకి ఏమైనా చేస్తావా? వాని ఫోన్ స్విచ్ ఆఫ్ నేనే చేయించిన. అది మీ పనిచేయదు. ఏంటి నాన్న ఇప్పుడు ఏంటి చేయడం?
చేసేదేముంది బిడ్డ, ఎట్లనో గట్ల షార్ట్ కట్లైనా శివ కన్నా ముందు మనమే ఆడికి చేరుకోవాలి. అయితే పద నాన్న, త్వరగా వెళ్దాం. బిడ్డ, అర్జున్ ఈడుకొచ్చిండేంది? అర్జున్ బావతో పాటు కావేరి కూడా వచ్చింది నాన్న. చూస్తుంటే దాని ఇంట్లోకి వెళ్లేలా ఉన్నారు. ప్రియా, ఇప్పుడు మనకు దీనికంటే అక్కడ శివ విషయం ముఖ్యం. ముందు ఆడికి పోవాలి. నాన్న, ఇక్కడేం చిన్న విషయం కాదు. అర్జున్ పైకి వెళ్ళాడంటే గంగ ఉంటుంది. దాన్ని గాని కలిశాడంటే అర్జునే దేవుడు బాబని బయట పడిపోతుంది. అర్జున్ బావకి మన గురించి గాని తెలిసిపోయిందంటే ఇక అంతే. అరే ఎందు బిడ్డ ఇట్లా ఇరుక్కుపోయినాం. ఆడికి పోకపోతే శివ చేతులు అయిపోతాం, పోతే అర్జున్ చేతులు అయిపోయేటట్టున్నాం. ఏం చేద్దాం బిడ్డ? ముందు అర్జున్ బావని లోపలికి వెళ్లకుండా ఆపాలి. పద నాన్న. అరే అల్లుడు 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 అల్లుడు, ఏందల్లుడు ఈడకొచ్చి మన ఇంట్లోకి రాకుండా వీళ్ల ఇంట్లోకి పోతున్నాం? ఏమావయ్య, అలా వెళ్ళకూడదని మన పూర్వీకులు వీలునామా ఏమైనా రాశారా? ఊకో అల్లుడు, నువ్వు నీ జోకులు. ఈడకొచ్చినాక ముందుగా మన ఇంట్లో అడుగు పెడితే నాకు జరంత తృప్తిగా ఉంటది కదా. మావయ్య, నేను ఇక్కడికి వచ్చింది కావేరి వాళ్ళ అమ్మని కలవడానికి. కావాలంటే మిమ్మల్ని మరొకసారి వచ్చి కలుస్తాను. మళ్ళా ఏందల్లుడు, ఊరికే నువ్వు వీడికి వచ్చినావంటే ఫస్ట్ గా నా ఇంటికి రాకపోతే నా ప్రాణమంతా ఖరాబ్ అవుతుంటది. ఇప్పుడేంది, కావేరోళ్ళ అమ్మని కదా కలవనీకి వచ్చినావు. నువ్వు మన ఇంట్లోకి రా అల్లుడు, ఆమెనే మన ఇంటికి పిలిపిద్దాం. ఇదే కదా మావయ్య ఇల్లు. అలా వెళ్ళి ఇలా కలిసి అప్పుడు అక్కడికి వస్తాను. ప్రాబ్లం ఏముంది చెప్పు? అరే గదంతా తిరుగుడు చేసుడు ఎందుకు చెప్పు? చూడు ఎండ ఎట్లా కొడుతుందో. మన ఇంట్లో చల్లగా ఏసీ ఉంటది. మంచిగా ఎంతసేపు కూర్చోవాలనుకుంటే అంతసేపు కూర్చోవచ్చు, మాట్లాడుకోవచ్చు. జర నా మాట విను. మావయ్య అది కాదు. అయ్యో గడ మన ఇల్లు పెట్టుకొని ఆడ ఏసీ ఫుల్లుగా ఉంటది. అనసూయ అనసూయ, అల్లుడొచ్చిండు, జ్యూస్ తీసుకురా. బావున్నావా అర్జున్? బాగున్నాను అత్తయ్య. అమ్మా, నీ పలకరింపుల తర్వాత ముందు జ్యూస్ పట్టుకుని రా. కావేరికి కూడా. కావేరికి కూడానా? నీలో ఎంత మార్పేందే? వెళ్ళమ్మా.